అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రులు పర్యటించారు. బోయపాడు తీరాల్లో నిర్మించనున్నటువంటి 2 ఫిష్ బ్లాండింగ్ కేంద్రాలకు హోంమంత్రి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొన్ని సంవత్సరాలుగా మత్స్యకార సోదరులు జెట్టి కోసం ఎదురు చూస్తున్నారని మంత్రులు అన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మంచి రోజు, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నా మత్స్యకార సోదరులు ఎదురు చూస్తున్న ఒక జెట్టి నిర్మాణానికి నిజంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద 4 జెట్టీల శాంక్షన్ అయితే అందులో 2 ఒకటేమో మామూలు కోటా కింద తీసుకొచ్చాను, ఇంకొకటేమో ఆడపడుచు కోటా కింద తీసుకొచ్చాను. ఓవరాల్ గా ఆ 2 జెట్టీలు తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా విజయనాథన్ రెడ్డి అన్నతో అయితే గొడవ పడ్డారు. అన్ని మంత్రికేనా ఆ ఉన్న 4 జట్టీల్లోని కూడా 2 తీసుకెళ్ళమ్మా అని చెప్పి నిజంగా ఒక ఆడబిడ్డకి ఇచ్చినట్టు ఈ రోజు నేనేదో, మీరందరూ అంటున్నారు నేనేదో తీసుకొచ్చానని. అడిగిన తర్వాత కూడా అమ్మకి పెట్టాలనిపించాను. ఈరోజు అడిగిన తర్వాత పెట్టాలనిపించిన నాకు అన్న ఉన్నందుకు నేను నిజంగా ఆ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు సోదరులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎక్కడ కర్నూలు జిల్లా వనగాలపల్లి గ్రామం, అక్కడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఏ రోజు కూడా ఒక మంత్రిగా విజయవాడ వస్తేనే ఆయన మంత్రి, అదే ఆయన ఊర్లోకి వెళ్తే మీలో ఒకరిలా మనలో ఒకరిలా కూర్చొని అందరి కార్యకర్తలతోని కూడా మమేకం అవడమే కాకుండా మా వదినమ్మతో సైతం అక్కడ సేవ చేయించుకుంటున్నారు ఆ నియోజకవర్గానికి. పిల్లలు అంటే ఒక కుటుంబం మొత్తం ఓన్లీ ప్రజాసేవకి ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు కమిట్ అయ్యి ఈ రోజు ప్రజాసేవ చేస్తున్నారు. మత్స్యకారుల మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఆ కుటుంబాలకు మంచి మార్గాలను చూపించాలి. ఆ కుటుంబాలు కూడా ఎక్కడికైనా వేటకు వెళ్ళినప్పుడు ఏ ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు సోదరి అనిత గారు కూడా చాలా రోజుల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో మాకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో వారు అడగడం, గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కలిసి మాట్లాడిన తర్వాత వచ్చిన 4టిలో 2టిని ఈ ప్రాంతానికి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇదంతా తీర ప్రాంతం, ఇక్కడ చాలా కుటుంబాలు కూడా మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా మత్స్యకారులకు కానీ ఇలాంటి జట్టీలు తీసుకురావాలని చెప్పి ఏ రోజు కూడా ఒక ఆలోచన లేదు. అటువంటి వారు ఈ రోజు తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని గురించి అభివృద్ధి చూస్తూ ఉంటే ఓర్వలేకుండా ఉన్నారు. ఈ రోజు అనేకమైనటువంటి ఈ రోజు అభివృద్ధికరంగా తీస్తే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు కులాల మధ్యన చర్చ కాకుండా దేశ ప్రజల కాంచ యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాజధాని కావాలని చెప్పి ఈరోజు రాజధాని నిర్మిస్తూ ఉంటే అక్కడ కూడా రైతుల మీద సంబంధం లేని విషయాలలో కూడా జోక్యం చేసుకుంటూ రాజధాని పనులకు అడ్డు తగులుతూ ఉన్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఈ రోజు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కూడా మా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తాము. ఈ రోజు గుడ్డలిపాటి వారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని చేసినా కానీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేదు. ఈ రోజు మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.